హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం అండి. తొలివారం ఎలిమినేషన్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. పైగా ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ముందే తెలిసిపోవడంతో ఈ నామినేషన్స్ ఓటింగ్ గురించి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అందరూ అనుకున్నట్లుగానే బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. కేవలం 2-3 రోజులు ఓటింగ్ను బట్టి ఆమెను ఎలిమినేట్ చేయడం అన్యాయమే. అయినా 2 వారాల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా వేడివేడిగా నామినేషన్స్ మొదలయ్యాయి అనుకోండి. మరి ఆ 2వ వారం నామినేషన్స్ గురించి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, తొలివారంలో నామినేషన్స్లో భాగంగా బేబక్కని ఎలిమినేట్ చేసి పారేశారు. అయితే 2వ వారం నామినేషన్స్ హీట్ మామూలుగా లేదు. తొలివారంలో బుధవారం నాటికి నామినేషన్స్ ముగిసాయాక 6 కంటెస్టెంట్లు నామినేట్ అయితే బేబక్కని ఎలిమినేట్ చేసేశారు. బుధవారం నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ కావడంతో కేవలం 2-3 రోజులు మాత్రమే ఓటింగ్ జరిగింది. దాంతో బేబక్కని అన్యాయంగానే హౌస్ నుంచి బయటకు పంపించినట్టు జరిగింది కూడా. ఇంకా 2వ వారానికి అలాంటి పొరపాటు జరగకుండా సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియను చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి నామినేషన్స్ ప్రక్రియను చేపట్టగా లైవ్ ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ అయితే ముగిసింది. ఈ 2వ వారం నామినేషన్స్లో మొత్తం 8 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వారిలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. మొదటిగా కిరాక్ సీత, 2 పృథ్వీ, 3 వచ్చేసరికి నాగమణికంఠ, 4th శేఖర్ భాష, 5th ఆదిత్య ఓం, 6th నిఖిల్, 7th విష్ణుప్రియ అండ్ 8th నైనిక. ఈ 8 మంది నామినేట్ కాగా ప్రతి వారం లాగే 2 స్ట్రాంగ్ కంటెస్టెంట్లను ఓటింగ్లో పెడుతున్నారు. ఇలా చూస్తే గత వారం విష్ణుప్రియను పెట్టారు. ఈ వారంలో ఆమెతో పాటు నిఖిల్ కూడా నామినేషన్స్లోకి వచ్చేశాడు. బిగ్ బాస్ సీజన్ 8 పుణ్యస్త్రీలు అంటే సోనియా, విష్ణుప్రియలు ఒకరిపై ఒకరు పుణ్యస్త్రీ వ్యక్తిగత దాడి చేసుకున్నారు. సోనియా విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది అనడంతో సందేహమే లేదు. లైవ్ ఎపిసోడ్లో అయితే అదే జరిగింది. విష్ణుప్రియని నామినేట్ చేసింది సోనియా. అయితే సోనియా ఈ వారం నామినేషన్స్లో లేదంటే బిగ్ బాస్ ఏ విధంగా ఆట ఆడిస్తుంటాడో అర్థం చేసుకోవచ్చు. ఒక ఓటు పడినా కూడా గత వారం నామినేషన్స్లో పెట్టారు, కానీ ఈ వారం 2 అంతకంటే ఎక్కువ ఓట్లు పడిన వాళ్ళని మాత్రమే నామినేషన్స్లోకి తీసుకున్నారు. అలా సోనియాకి నామినేషన్స్లోకి రాకుండా కాపాడాడు బిగ్. అయితే ఈ వారం నామినేషన్స్ ప్రాసెస్లో హీట్ డిస్కషన్ అయితే నడిచాయి. మరోసారి మణికంఠతో పాటు విష్ణుప్రియ, నిఖిల్ టార్గెట్ అయ్యారు. మొత్తంగా కిరాక్ సీత, పృథ్వీ, నాగమణికంఠ, శేఖర్ భాష, ఆదిత్య ఓం, నిఖిల్, విష్ణుప్రియ, నైనిక ఈ 8 మంది నామినేషన్స్లో ఉండగా కిరాక్ సీత డేంజర్ జోన్లో ఉన్నట్లే. ఈ వారం ఆమె పుంజుకుంటే ఎలిమినేషన్ ఆప్షన్ వేరే వాళ్ళకి మారొచ్చేమో, కానీ అలాగే కంటిన్యూ అయితే మాత్రం సీతక్క సూట్ కేసు సర్దుకోవాల్సిందే. ఈ వారం అన్నట్లు 8 మంది ఉన్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ చేపట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రెడీగా ఉన్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్కి ఛాన్స్ ఎక్కువగానే ఉంది. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.